అలాగే సంచాలక్గా మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి వీకెండ్ నాగార్జున గారితో ఆయన దగ్గర ఒప్పేసుకున్నారు. సార్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి నా దగ్గర అని లేదు, చెప్పి. నేను సంచాలక్లో ఫెయిల్ అయ్యానని ఒప్పుకోలేదు. నాగార్జున గారు సంచాలక్ లెక్క నువ్వు చేసింది ఈ సిచ్యువేషన్ లో రైట్ ఆర్ రాంగ్ అని 2 సిచ్యువేషన్ చెప్తారు. ఫస్ట్ మన ఇమాన్యుయల్ దాంట్లో నువ్వు చేసింది కరెక్టా రాంగా నేను చెప్పేస్తాను. ఏమంటారు, జెన్యున్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను మిస్ అవుట్ అయిపోయాను స్టార్ట్ స్టాప్ అన్నది అని నేను జెన్యున్లీ ఒప్పేసుకున్నాను మీ దగ్గర. బట్ అట్ ది సేమ్ టైం నేను రూల్ ప్రతి ఒక్కరికి 3-4 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. సో ఇతనికి ఒక రూల్, వేరే వాళ్ళకి ఒక రూల్ అయితే లేదని చెప్పాను. నేను దాని తర్వాత రెక్టిఫై చేసేసుకొని కూడా ఎవరికి నేను ఏమంటారు స్టార్ట్ స్టాప్ చెప్పలేదు, అందరినీ వెళ్ళిపోమని చెప్పాను. అందరికి స్టార్ట్ స్టాప్ చెప్పారు కదా, అందరికీ చెప్పాను స్టార్టింగ్ లో. తర్వాత రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4-5 చెప్పాను. దాంతో స్టార్ట్ స్టాప్ ఎవరికి చెప్పలేదు. దీనికంటే ముందు ఇంకోటి చెప్తా, మీకు వచ్చిందో లేదో తెలియదు, 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను రూల్స్ అందరికి. అందరి అప్రూవల్ అయిన తర్వాతనే నేను టాస్క్ వెళ్ళిన. సో ఇమాన్యుయల్ అని వచ్చేసిండు, పెట్టిండు, నేను నోటీస్ చేసిన. నేను నోటీస్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ ఎవరు అరిచారు తెలుసా, అది వెనకాల వీళ్ళ సేమ్ టెనెన్సీ అరిచారు, ఏంటి రెడ్ లో ముట్టుకున్నాడు అది ఇది అని. సరే నోటీస్ చేసింది కదా, సరే మనం చెప్పేయాలి ఇమీడియట్ ఎలిమినేషన్. ఎందుకంటే ఒక్క మిస్టేక్ వల్ల మిగతా 4 టీమ్స్ అంటే 8 ప్లేయర్స్ అన్ఫేర్ అయిపోతుంది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో నేను తీసుకున్న డెసిషన్ కి ఇప్పుడు కూడా నేను కొన్ని మీరు అంటుంటే నేను చేస్తాను, యాక్సెప్ట్ చేస్తున్నా. దీంట్లో అక్కడ ఉన్న 14 ప్లేయర్స్ కి ఇంక్లూడింగ్ మీ తెలుసు అట్ ద మోస్ట్ ఫేరెస్ట్ సంచాలక్ వాళ్ళే వచ్చి చెప్పిండ్రు మస్తు ఫేర్ చేసిన సంచాలక్ అని.